పోలిక చొప్పున. పోలిక అంటే ఏంటి? ఆయన యొక్క గుణాలు, లైక్నెస్, అంటే సేమ్ ఆయన లోపల ఏదైతే ఉన్నాయో అవి మనకిచ్చాడు. ఏమేమి ఉన్నాయి ఆయన గుణాలు? దేవుడు ప్రేమమయుడు, ఇంకా కరుణామయుడు, హల్లెలూయా, కృపామయుడు, హల్లెలూయా, దయామయుడు, క్షమామయుడు, కరుణామయుడు, ఇలా చాలా గుణాలు ఆయన లోపల ఉన్నాయి, హల్లెలూయా. అవన్నీ ఎవరికి ఇచ్చాడంట? ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడు. దేవుడు ఎవరికి ఇచ్చాడు? మనకి ఇచ్చాడు. ఇంతకుముందు సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పుకుంటూ దేవుడు 3 o'clockకి నాకు ఒక మాట చెప్పాడు అని చెప్పింది. ఏమని చెప్పింది? ఇప్పటి నుంచి నన్ను కొట్టిన వాళ్ళు నాకే తగులుతాయి దెబ్బలు, మీకు కాదని చెప్పింది కదా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని చేశాడు, ఆయన పోలికను మనకి ఇచ్చాడు, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ పోలికను, ఈ స్వరూపాన్ని ఆదాము అవ్వ ఏం చేశారు? పండు తిన్నప్పుడు వాటిని పోగొట్టుకున్నారు, హల్లెలూయా. అయితే నైట్ నేను ఆలోచిస్తున్నా, ప్రభా ఈ వర్డ్ వచ్చింది నాకు, ఎట్లా చెప్పాలి వీళ్ళకి అని అనుకుంటున్నప్పుడు ఈ 2026 ఆ వచనం ఎంత? నేను చూపించిన వచనం ఎంత? ఆదికాండము 1:26. ఏదైతే స్వరూపాన్ని, ఏదైతే పోలికను మీరు పోగొట్టుకున్నారో ఈ సంవత్సరంలో దేవుడు మళ్ళీ ఇవ్వబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒకప్పుడు మీరు చాలా మంచోళ్ళు ఉండొచ్చు, చాలా అంటే చాలా మంచోళ్ళు, మీ మాటలు ఎవరిని గాయపరచకుండా ఉండొచ్చు, హల్లెలూయా. మీ మాటలో మృదుత్వం ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాలను బట్టి లేకపోతే కొన్ని పరిస్థితులను బట్టి మీకు మీరే కఠినం అయిపోయి ఉండొచ్చు, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఈ సంవత్సరం ఆ కఠినత్వం నుంచి విడుదలిస్తాడు. ఆమేన్. దేవుని పోలికేంటి? క్షమించే తత్వం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నువ్వేం చేయలేకపోయావు? చాలా మందిని ఫర్గివ్ చేయలేకపోయాం మనము, కానీ ఈ ఇయర్ ఏం చేస్తాడంటే ఆ క్షమాపణ మన లోపల పెడతాడు. ఆమేన్. 2026 సంవత్సరము నువ్వు దేవుని పోలికగా, దేవుని స్వరూపంగా మార్చబడుతున్నావు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదండి, దేవుడు ఏం చెప్పాడంటే నెక్స్ట్ ఈ సముద్రము, భూమి, ఇంకా ఆకాశము, పశువులు అన్నిటిని ఏం చేయమన్నాడు? ఏలమన్నాడు, హల్లెలూయా. ఆదాంకి ఏమిచ్చాడు దేవుడు? అధికారం ఇచ్చాడు, అవునా? ఎప్పుడైతే ఆదాం అవ్వ ఏం చేశారు? పండు తిన్నారు, అధికారాన్ని పోగొట్టుకున్నారు. కానీ మళ్ళీ 2026 సంవత్సరంలో మీరు ఏదైతే అధికారాన్ని పోగొట్టుకున్నారో అది మళ్ళీ దేవుడు ఇవ్వబోతున్నారు. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి, నమ్మకపోండి, దేవుడు ఇచ్చిన అధికారము మీరు వాడబోతున్నారు. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఒక పొజిషన్లో, ఏలే పొజిషన్లో పెట్టాడు. దేంట్లో? ఏలే పొజిషన్లో. ఈ లోకంలో ఉండే ఏలే పొజిషన్స్ కాదు, అది ఆత్మ ప్రపంచంలో ఏలే పొజిషన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏలే పొజిషన్స్ కాదండి, ఆత్మ ప్రపంచంలో దేవుడు మనకి ఏ పొజిషన్ పెట్టాడంట? మోడీ ఏం చేస్తాడు? సింహాసనం మీద కూర్చుంటాడు, కానీ ఏం చేస్తాడు? ఆర్డర్స్ ఏం చేస్తాడు? పాస్ చేస్తాడు. ఈ సంవత్సరాలు అన్నీ ఏడ్చుకుంటూ ఉన్నారు, ఏడ్చుకుంటూ ప్రే చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఏం చేయొద్దు? ఏడవద్దు. ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. ఏం చేయాలి? మీ పక్కనున్న వాళ్ళకి చెప్పండి, ఆజ్ఞాపించాలి. ఏమని ఆజ్ఞాపించాలి? ఏం కావాలో నీకు అది రావాలని ఆజ్ఞాపించాలి. పక్కనున్న వాళ్ళు చెప్పండి, నీకేం కావాలో అది రావాలని ఆజ్ఞాపించు, ఖచ్చితంగా నీకు వస్తుంది. నిన్ను తోకగా పెట్టలేదు, ఏలే పొజిషన్లో పెట్టాడు. ఈ లోకంలో ఉన్న ఏలికలు కాదు మనల్ని అంట. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నారు? మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసయ్య ఎక్కడున్నారు తెలుసా అండి? దేవుని యొక్క కుడి పార్శ్వంన కూర్చుని ఉన్నారంట. ఎక్కడ? కుడి పార్శ్వంన కూర్చున్నారంట. ఆ యొక్క పొజిషన్ ఆయన పక్కన మనదే. దేవుని సింహాసనము పక్కన ఉన్నాం. ఎక్కడ? ఆ యొక్క పొజిషన్ నుంచి మనం ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. ఇప్పటి వరకు మీరు ప్రార్థనలు ఏం చేసినారు? ఈ సంవత్సరం ఏడుపు ప్రార్థనలు ఆపండి. ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఆజ్ఞాపించాలి. నీకేం కావాలో
నువ్వే ఆజ్ఞాపించాలి. నీకే కాదు, నీ కుటుంబంలో, నీ రక్త సంబంధుల్లో, నీ సంఘంలో ఏది ఎవరికి కావాలని ఎవరు ఆజ్ఞాపించాలి? వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు లేదు. నువ్వు ఒకవేళ అధికారాన్ని పోగొట్టుకొని ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనో దేని వల్లనో నువ్వు పోగొట్టుకొనొచ్చు. కానీ ఈ 2026 సంవత్సరంలో ఆదికాండం 1:26 ప్రకారం దేవుడు ఆయన స్వరూపాన్ని, ఆయన పోలికను నీకు ఇస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. అది పొందుకొని నువ్వు వెళ్ళడం మొదలుపెట్టు. నీ జీవితంలో ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప కార్యాలు చూస్తావు. నమ్మిన వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆయన పోలిక ప్రకారం నడుద్దాం. ప్రేమ, కరుణ, వాత్సల్యం, ఇంకా క్షమాపణ, ఇవన్నీ కలిగి ఈ సంవత్సరంలో ముందుకు సాగిపోవాలని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎవరినైనా బాధ పెట్టుంటే ఫర్గివ్ చేయండి. ఇంకా ముందుకు మనము అందరం కలిసి సాగిపోదాం. దేవుడిని కూడా మనం చాలాసార్లు బాధ పెట్టాం, ఆ విషయంలో క్షమాపణ అడుగుతూ ముందుకు సాగిపోవాలని కోరుకుంటున్నాం.